హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చందు. ఈరోజు మంచి జాబ్ అప్డేట్. మనకు డిగ్రీ పీజీ చేసిన వాళ్ళకైతే మనకు మంచి ఛాన్స్, మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు అయితే ఉద్యోగాలు ఉన్నాయి. సో అస్సలు మిస్ అవ్వదు. ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో ఇలాంటి జాబ్స్ మళ్ళీ రావు. సో మనకు మ్యాక్సిమం చాలా మంది కూడా వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉన్నారు, డిగ్రీ తోటి కానీ పీజీ తోటి కానీ జాబ్స్ ఉంటే చెప్పండి అని. సో ఇదైతే మంచి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలు ఇవి. సో అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డీటెయిల్స్ కూడా. సో స్టెప్ బై స్టెప్ చూడండి. మీకు క్వాలిఫికేషన్ ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో వీడియో చూసి ఎవరైనా అప్లికేషన్ చేసినా, ఇంటర్వ్యూకి అటెండ్ అయినా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ. డైరెక్ట్ వెళ్దాం. వీడియో చూసుకుంటే మనకు డిగ్రీ పీజీ తోటి అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు అయితే ఉద్యోగాలు ఉన్నాయి. సో చూసుకుంటే మనకు వచ్చేసి డిగ్రీ అండ్ పీజీ తోటి మనకు ఐసీఎంఆర్, సో దీనిలో అయితే మనకు కొలువులు అనమాట. సో ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. సో చూసుకుందాం మరి అవి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి. సో చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి మెయిన్గా ఇక్కడ మనకి ఇల్లు భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు చూసుకుంటే ఏం పోస్టులు అంటే, పోస్ట్ పేరు వచ్చేసి మనకు యంగ్ ప్రొఫెషనల్ 1 and 2, ఓకేనా. యంగ్ ప్రొఫెషనల్ 1 and 2 దాంట్లో మనకైతే వీళ్ళు ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో వీళ్ళకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ పీజీ తోటే ఈ యొక్క యంగ్ ప్రొఫెషనల్ 1 and 2 ఉద్యోగాలకి అయితే అప్లికేషన్ అయితే తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు మొత్తం ఖాళీలేనంటే వేకెన్సీ ఎన్ని ఉన్నాయని చూసుకుంటే దాదాపు మనకు 3 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఈ ఐసీఎంఆర్ అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అనుబంధ సంస్థ, ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. 3 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకు క్వాలిఫికేషన్ అర్హత విషయానికి వస్తే మనకు ఈ యొక్క అప్లికేషన్ చేయాలంటే దీనికి అర్హత ఏముండాలంటే ఆల్రెడీ చెప్పిన మీకు కనీసం 50% మార్కులతోటి సంబంధిత విభాగంలో డిగ్రీ కానీ పీజీ కానీ కంప్లీట్ చేసి ఉండాలి, ఓకేనా. ఏదైనా యూనివర్సిటీ నుంచి కంపల్సరీ మీరు యూజీ కానీ పీజీ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ రెండు కూడా మనకు 50% మార్కులతో అయితే మీరు పాస్ అయ్యి ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఏదైనా యూనివర్సిటీ నుంచి కనీసం 50% మార్కులతో డిగ్రీ అయినా పీజీ అయినా పాస్ అయ్యి ఉండాలి. ఒకవేళ డిగ్రీ 55% మార్క్స్ తోటి పాస్ కాని వాళ్ళు ఉంటారు, పీజీలో 55% మార్క్స్ తోటి పాస్ అయిన ఉన్నా కూడా ఎలిజిబుల్ అప్లికేషన్ అయితే వేసుకోండి. అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏజ్. సో మరి ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి ఏజ్ చూసుకుంటే దాదాపు మీకు 35 years అయితే మీకు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకేమన్నా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటే ఇస్తారు, లేదనుకుంటే 35 years యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం అయితే ఇదనమాట. సో అప్లికేషన్ వచ్చేసి మనకు దాదాపు ఆన్లైన్ త్రో మీరు అయితే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఆఫ్లైన్ కాదు, సో ఆన్లైన్ త్రో అప్లికేషన్ అయితే చేయాలి. సో అప్లికేషన్ ప్రారంభం వచ్చేసి మనకు స్టార్టింగ్ డేట్ చూసుకుంటే మనకు ఆల్రెడీ May 13 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. సో May 13 నుంచి స్టార్ట్ అయిపోయింది. సో ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయండి. సో లాస్ట్ డేట్ చూసుకుంటే, ఓకేనా, చివరి తేదీ చూసుకుంటే మనకి ఎప్పుడు మరి అప్లికేషన్ చేయాలంటే దీనికి వచ్చేసి June 2 మనకు లాస్ట్ డేట్ అనమాట, ఓకేనా. June 2 మనకు ఒక ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ. సో గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ చెప్పాను మనకు 3 వేకెన్సీస్ ఉన్నాయి. అర్హత వచ్చేసి యూజీ పీజీలో మనకు కంపల్సరీ ఏదైనా యూనివర్సిటీ నుంచి 55% మార్క్స్ ఉండాలి, ఏజ్ 30 సంవత్సరాలు ఉండాలి, అప్లికేషన్ ఆన్లైన్ త్రూ చేయాలి. సో మనకు ఆల్రెడీ May 13 నుంచి స్టార్ట్ అయిపోయింది, లాస్ట్ డేట్ వచ్చేసి June 2. సో మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు వీళ్ళు అప్లికేషన్ చేసిన తర్వాత మరి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేస్తారు, మనల్ని ఏ విధంగా ఆన్బోర్డ్ చేసుకుంటారు చూసుకుంటే ఎంపిక అనేది మనం చూసుకుంటే, సో ఏ విధంగా ఎంపిక చేస్తారంటే మీరు అప్లికేషన్ చేసిన తర్వాత షార్ట్ లిస్టింగ్ చేస్తారు. షార్ట్ లిస్టింగ్ చేసిన తర్వాత రాత పరీక్ష ఆధారంగా, అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని ఆన్బోర్డ్ చేస్తారు. సో ఒకటి ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మీరు అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్లని షార్ట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ మీకు ఎగ్జామ్ పెడతారు, అంటే రిటర్న్ ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఎగ్జామ్ ఉంటుంది. సో ఎగ్జామ్ తర్వాత మూడోది వచ్చేసి ఈ ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంటర్వ్యూ త్రూ అయితే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ అయితే చేసుకుంటారు, అదొకటైతే గుర్తుపెట్టుకోండి. సో మనకు 3 stagesలో ఇక్కడైతే ఆన్బోర్డ్ జరుగుతుంది. సో మీరు అప్లికేషన్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ తీస్తారు అప్లికేషన్ అన్ని, అదేవిధంగా మీకు అందులో ఆ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, రిటర్న్ ఎగ్జామ్లో ఎవరైతే మీరు ఎట్లా ఉంటారో వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూ త్రూ అయితే మిమ్మల్ని ఆన్బోర్డ్ చేసుకుంటారు. సో ఇది ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ ఈజీగా ఉంది. సో కంపల్సరీ ఎలిజిబిలిటీ ఉన్న తప్పకుండా అప్లికేషన్ అయితే చేయండి. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి మనకు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నుంచే మీరు అప్లికేషన్ చేయాలి. కాబట్టి వెబ్సైట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, బట్ ఇక్కడ కూడా రాస్తున్నాను, చూసుకోండి.
సో వెబ్సైట్ లింక్ వచ్చేసి మనకు వచ్చేసి మరిన్ని వివరాలు కానీ ఇంకా మీరు చెక్ చేసుకోవాలనుకుంటే వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. సో www.icmr.gov.in. సో ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే చెక్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇన్ టైం లోపు అయితే అప్లికేషన్ చేయడానికి కూడా ట్రై చేయండి, ఓకేనా. సో టైం కూడా మనకు తక్కువనే ఉంది కాబట్టి కంపల్సరీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. మంచి ఆపర్చునిటీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగాలు. సో డిగ్రీ తోటి పీజీ తోటి మనకు ఉద్యోగాలు ఉన్నాయి. సో ఎవరైతే నిరుద్యోగులు వాళ్ళకైతే యూజ్ అవుతుంది తప్పకుండా. సో ఇన్ఫర్మేషన్ ఇదనమాట. సో తప్పకుండా ఈ యొక్క మంచి వీడియో, ఇన్ఫర్మేటివ్ వీడియో చాలా మంది కూడా షేర్ చేయండి, మీ సర్కిల్లో కానీ మీ గ్రూపుల్లో కానీ. మీకు క్వాలిఫికేషన్ లేకపోయినా కానీ ఇంకెవరికైనా ఉంటే వాళ్ళకైతే యూజ్ అవుతుంది, ఓకేనా. సో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.